శ్రీకృష్ణుని అవతార సమాప్తి జరిగింది. కలియుగం ప్రారంభమయ్యింది. పరీక్షణ్ మహారాజు పట్టాభిషిక్తుడయ్యాడు. అప్పటికే బదరికాశ్రమంలో వ్యాసుడు భారత రచనను ప్రారంభించాడు. 3 సంవత్సరాలలో ఈ మహాకావ్యం సమాప్తమయ్యింది. దివ్యమైన ఈ గాథను వ్యాసుడు తన కుమారుడైన శుకునికి వినిపించాడు. ఆ పవిత్ర సమయములో శ్రవణం చేసిన వారిలో వైశంపాయనుడు కూడా ఒకడు. కలిపురుషుని నివారిస్తూ, నిరోధిస్తూ, నిగ్రహిస్తూ, నిరాకరిస్తూ రాజ్యపాలనం చేస్తున్నాడు పరీక్షిత్తు. ఆయన రాజ్యములో ధర్మం చతుర్పాదాలతో నడుస్తూ ఉంది. కలి ప్రభావం వల్ల ధర్మదేవత క్లేశానికి గురి అయ్యింది. పరీక్షిత్తుకు మొరపెట్టుకుంది. కలిని నియమించి నివారించాడు పరీక్షిత్తు. కలిపురుషుడు సమయం కొరకు చూస్తూ ఉన్నాడు. పరీక్షణ్ మహారాజు వేటకై అరణ్యానికి వెళ్ళాడు. పిపాసాపీడితుడైన రాజు దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమాన్ని చూసి అక్కడికి వెళ్ళాడు. అది సమీక మహర్షి ఆశ్రమం. ధ్యానములో అంతర్ముఖుడయ్యున్న సమీకునికి పరీక్షితుని పలుకులు వినిపించలేదు. పరీక్షిత్తు క్రోధానికి వశుడయ్యాడు. సమయం కొరకు నిరీక్షిస్తున్న కలిపురుషుడు అవకాశాన్ని వినియోగించుకున్నాడు. అంతే, అక్కడే సమీపములో సచ్చిపడియున్న మృత సర్పాన్ని సమీకుని మెడలో వేశాడు రాజు. అయినా మహర్షి చెలించలేదు. పరీక్షిత్తు పశ్చాత్తాపముతో కుమిలిపోయాడు. తొందరపడి చేసే తప్పిదాల ఫలితాలను అనుభవించేందుకే తీరిక మిగిలి ఉంటోంది. సమీకుని పుత్రుడు శృంగి వారం రోజులలో పరీక్షిత్తు మరణించునున్నట్లు శాపం పెట్టాడు. ధర్మాత్ముడు పుణ్యాత్ముడు అయిన పరీక్షిత్తు గతాన్ని విస్మరించి కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. గంగా తీరములో సుఖబ్రహ్మ ద్వారా భాగవత గాథను ఆలకించి తరించిపోయాడు. పరీక్షిత్తు పాండవ పౌత్రుడు. సుభద్రార్జునులకు పుత్రుడైన అభిమన్యుని కుమారుడు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయ మహారాజు. తన తండ్రి సర్పదష్టుడై మరణించటానికి శృంగి శాపము నిమిత్తమే గాని తక్షకుడే ప్రధానమని భావించాడు. జనమేజయుడు రక్షించటానికి వస్తున్న కశ్యపుని తక్షకుడే త్రిప్పి పంపేశాడు. కనుక తక్షకుని ఎలాగైనా శిక్షించాలి అనే నిర్ణయానికి వచ్చిన జనమేజయ మహారాజు ప్రతీకార దీక్షతో సర్పయాగాన్ని ప్రారంభించాడు. తన తండ్రిని భస్మం చేసిన తక్షకుడు బంధుజన సమేతుడై దగ్ధం కావాలని సంకల్పించి యాగాన్ని ఆరంభించాడు. యజ్ఞశాల నిర్మాణం పూర్తయింది. యాగం ప్రారంభమయ్యింది. ఋత్వజులందరూ నల్లని బట్టలు ధరించి యాగశాలలో ఆసీనులయ్యారు. అగ్నిర్మథనం జరిగింది. అగ్నిశిఖలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఋత్వజులు హోమం చేస్తూ హోమగుండములోకి సర్పాలను ఆహ్వానిస్తున్నారు. సర్పజాతి భయకంపితమయ్యింది. ఒకదాని తరువాత ఒకటిగా సర్పాలు వచ్చి హోమగుండములో పడి భస్మమవుతున్నాయి. బరువుగా బుసలు కొడుతూ తోకలను చుట్టుకుని దీనవదనాలతో రంగురంగుల సర్పాలు జాతినాగులు క్షణానికి ఒక్కొక్కటి ఆహుతవుతున్నాయి. ఇలా లక్ష కొలది సర్పాలు దగ్ధమయ్యాయి, అవుతూ ఉన్నాయి. ఒకనాడు కద్రువ సర్పజాతిని శపించి ఉంది. కద్రువ శాపాగ్నికి జనమేజయుని ప్రతీకారం ఆజ్యములా తోడయ్యింది. సర్పజాతి మృగ్యమయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సర్పజాతి సర్వనాశనం కావటం చూసి భీతి చెందిన వాసుకి హృదయం శోకమగ్నమయ్యింది. ఈ దారుణాన్ని ఆస్తికుడే ఆపగలడని అభిప్రాయపడటం, ఆస్తికుని నాగయజ్ఞ స్థలానికి పంపటం చకచకా జరిగిపోయాయి. ఆస్తికుడు సర్పయజ్ఞ మంటపాన్ని చేరాడు. ఋత్వజులకు ఆసీనులైన సదస్యులకు నమస్కరించాడు. అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకున్న ఆస్తికుడు జనమేజయుని అభినందించాడు. అగ్నిహోత్రిని అర్పించి స్తుతించాడు. జనమేజయ మహారాజా, మీ ముత్తాత గారైన ధర్మరాజు సాగించిన యజ్ఞాల వైభవములా ఉంది నీవు ఆచరిస్తున్న ఈ సర్పయాగం. నీవు సమర్పించే ఆహుతులను తృప్తిగా అందుకుంటున్నాడు అగ్నిదేవుడు. ధర్మ పరిపాలనలో నీవు ఇంద్ర సమానుడవు. మీ
ప్రపితామహుడు భీష్మాచార్యునిలాగా నీవు కూడా వ్రతదీక్షాపరుడవు అంటూ దివ్య భాషణం చేశాడు ఆస్తికుడు. ఆస్తికుని పవిత్ర భాషణాన్ని ఆలకించి సదస్సులు పులకాంకితులయ్యారు. బ్రాహ్మణుడైన ఆస్తికుడు బాలుడే అయినా పూజ్యుడేనని గ్రహించి ఏదైనా వరం కోరుకోమన్నాడు జనమేజయుడు. అప్పటికే ఇంద్రుని ఆశ్రయించియున్న తక్షకుడు ఇంద్రుని సింహాసనముతో పాటు యాగగుండములో ఆహుతి కావటానికి కదలి వస్తున్నాడు. అది చూసిన ఆస్తికుడు తిష్ట ఆగు ఆగు అన్నాడు. తక్షకుడు ఆకాశములో వేలాడుతున్నాడు. మహారాజా, మీరు సాగిస్తున్న ఈ నాగయజ్ఞం సర్పజాతిని నిర్మూలం గావిస్తోంది. నాకు మీరు వరాన్ని అనుగ్రహించారు. నాకు ప్రత్యేకముగా ఏ వరము అవసరం లేదు. మీ అభిమానం చాలు. ఈ సర్పయాగాన్ని ఇంతటితో ఆపు చేయండి అన్నాడు. యాగాన్ని అసంపూర్ణముగా ఆపవద్దని, అవసరమైతే ధన కనక వస్తువాహనాలను ఎంతైనా ఇవ్వగలనని జనమేజయుడు ఆస్తికునికి చెప్పాడు. అయినా ఆస్తికుడు అంగీకరించలేదు. ఆస్తికుని భూతదయకు అహింసావాదానికి తృప్తి చెందిన జనమేజయ మహారాజు సర్పయాగాన్ని ఆపేశాడు. ఈ మహత్కార్యానికి సదస్యులతో సహా సరువులు సంతృప్తి చెందారు. ఆవేశాలు అంతఃకరణను ఆవరించినప్పుడు అస్తవ్యస్తమైన ఆలోచనలు ఆంతర్యములో కలగవచ్చు. అలాగే చేయదగని కార్యాలు బాహ్యములో అగుపించవచ్చు. కానీ అది తప్పు అని వివేకం గలవారు చెప్పినప్పుడు దానిని విస్మరించకుండా పవిత్రముగా స్వీకరించువారు ఎవరైనా ఈ ప్రపంచములో విజయులే. వారే జనమేజయులు. మహర్షులారా, ఈ విధముగా సర్పయాగం ఆగింది. సర్పయాగ సమయములో యజ్ఞమును సందర్శించటానికి అరుదించిన మహాపురుషులు వివిధ గోష్ఠులను నిర్వహించేవారు. అక్కడే వ్యాస భారతాన్ని శ్రవణం చేసే భాగ్యం నాకు ప్రాప్తించిందని చెప్పుకుపోతున్నాడు సూతుడు. జనమేజయుడు నిర్వహిస్తున్న సర్పయాగానికి వేదవ్యాసుడు కూడా అరుదించాడు. వ్యాసులు వారిని శాస్త్రవిధిని అనుసరించి భక్తి శ్రద్ధలతో జనమేజయుడు పూజించాడు. అనంతరము జనమేజయ మహారాజు, హే భగవాన్, కురు పాండవులు మీకు పరిచితులే. దయాద్ర హృదయులైన వారిలో సమరాభిలాష ఎలా కలిగింది? వారి చరిత్రను మీ నుండి సమగ్రముగా వినాలని కుతూహలపడుతున్నాను. అనుగ్రహించండి అని ప్రార్థించాడు. వ్యాసుడు మందహాసమును చిందిస్తూ సమీపములోనేయున్న వైశంపాయనుని పిలిచి, వైశంపాయన, గతములో నా వద్ద నీవు శ్రవణము చేసిన మహాభారత కథను ఇక్కడ సదస్సులకు వినిపించువని ఆజ్ఞాపించి వెళ్ళాడు. వ్యాసుని ఆజ్ఞానుసారం వైశంపాయనుడు జనమేజయునికి భారత గాథను వినిపించాడు అని సూతుడు నైమిసారణ్యములో సౌనికాది మునులకు తెలిపాడు.